నమస్తే, దిస్ ఈజ్ మహిజా. వెల్కమ్ టు వైకే టీవీ. మనం కర్నూలు జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు అవినీతికి నిలయాలుగా మారుతున్నాయి. నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం బాలికలకు అందించాలన్న ప్రభుత్వ ఆశయం అటకెక్కుతోంది. జిల్లాలోని 26 విద్యాలయాల్లో రూల్స్ కి విరుద్ధంగా వ్యవహరిస్తూ విద్యార్థులకు అందించాల్సిన సన్న బియ్యాన్ని కొందరు పక్కదారి పట్టిస్తున్నారు. సర్కారు సొమ్మును అప్పనంగా మింగేస్తున్నారు. ఒక్కో పాఠశాలలో సుమారు 250 నుంచి 280 మంది బాలికలు విద్యను అభ్యసిస్తున్నారు. ప్రతి విద్యార్థికి రోజుకు సగటున 250 గ్రాముల సన్నబియ్యాన్ని ప్రభుత్వం సరఫరా చేస్తోంది. అంటే నెలకు ఒక్కో కేజీబీవీకి దాదాపు 1.5 నుండి 2 టన్నుల బియ్యం సివిల్ సప్లై ద్వారా అందుతోంది. కానీ ఈ బియ్యం విద్యార్థులకు అందటం లేదు, అక్రమార్కుల జేబుల్లోకి చేరుతోంది అనే విమర్శలు కవినిపిస్తున్నాయి. ఇక రికార్డుల్లో మాత్రం 100కు 100% సరుకులు వాడినట్లు చూపిస్తూ బయట మార్కెట్లో బియ్యాన్ని అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పప్పులు, నూనె, సన్నబియ్యం వంటివి ప్రభుత్వం సరఫరా చేస్తున్నా విద్యార్థులకు మాత్రం నాణ్యత లేని భోజనం పెడుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూరగాయలు, పాలు స్థానికంగా కొనాల్సి ఉన్నా అక్కడ కూడా నాణ్యతను గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరంతరం తనిఖీలు చేయాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో ఉన్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. నిబంధనలను తుంగలో తొక్కుతూ విద్యార్థులు పౌష్టికాహారంతో ఆడుకుంటున్న నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. అక్రమ బియ్యం దందాపై ఉన్నతాధికారులు స్పందిస్తారా లేదా చూస్తూ ఊరుకుంటారా అనేది మాత్రం చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి కర్నూలు జిల్లా నుండి మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి మరింత సమాచారం అందిస్తారు. రైట్ మురళి, ఈ అంశానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి, మరి అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకోబోతున్నారో తెలియజేయండి. రైట్, కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కేజీబీవీ పాఠశాలలు అక్రమాలకు నిలయంగా మారుతున్నాయి. ఏదైతే పేద మధ్య తరగతి విద్యార్థులకు అత్యుత్తమైనటువంటి విద్యా బోధనతో పాటు పౌష్టిక ఆహారాన్ని అందించేందుకు ప్రభుత్వం ఈ కేజీబీవీలో విద్యార్థులకు నాణ్యమైన బియ్యంతో కూడినటువంటి ఆహారాన్ని అందజేయాలనే సంకల్పంతో సన్న బియ్యాన్ని అందజేస్తుంది. ఈ నేపథ్యంలో హాస్టల్స్ కు వచ్చేటటువంటి సన్న బియ్యాన్ని అక్కడ ఉండేటటువంటి సిబ్బంది పక్కదారి పట్టిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నాడనే ఆరోపణలు నిండుగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో ఎమ్మెనూరు నియోజకవర్గంలోని నందవరం సమీపంలో ఉన్నటువంటి కేజీబీవీలో సైతం ఇలాంటి ఉదాంతమై వెలుగులోకి వచ్చింది. ఏదైతే విద్యార్థులకు అందించాల్సినటువంటి సన్న బియ్యం స్టాక్ నిల్వలపై అవకతవకలు ఉండడంతో అధికారులు ఏదైతే తనిఖీలో భాగంగా బయటపడినటువంటి సందర్భం నెలకొంది. అయితే ఆ కేజీబీవీలో ఇటీవల కాలంలో విద్యార్థులకు వడ్డించేటటువంటి ఆహారంలో బల్లి పడిందన్న సమాచారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చినటువంటి నేపథ్యంలో అధికారులు ఆ కేజీబీ పాఠశాలను తనిఖీ చేసేందుకు వెళ్లిన నేపథ్యంలో ఈ ప్రాసెస్ అంతా కూడా బయటపడినట్టుగా సమాచారం అందుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి స్టాక్ ఏదైతే ఉందో విద్యార్థులకు దాదాపు కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 26 కేజీబీవీ పాఠశాలల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ఈ హాస్టల్లో చదివేటటువంటి విద్యార్థినులకు ఒక్కొక్కరికి ప్రతిరోజు కూడా 250 గ్రాముల చొప్పున ఈ బియ్యాన్ని అందజేయాలని చెప్పి కూడా రూల్స్ పెట్టిన నేపథ్యంలో ఆ రకంగా అంటే ఒక్కో కేజీబీ పాఠశాలలో దాదాపు 250 నుంచి 280 మంది విద్యార్థినులు ఆ విద్యను అభ్యసిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే వారికి ఒక్కొక్కరికి 250 నుంచి 300 గ్రాములకు పైగా రైస్ అందించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తే మాత్రం ఈ విద్యార్థుల కోసం కేటాయించినటువంటి బియ్యం మాత్రం వారి ప్లేట్లలోకి వెళ్ళటం లేదని చెప్పి కూడా ఆరోపణలు వినిపిస్తా ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రధానంగా ఈ పాఠశాలల్లో ఈ కేజీబీలకు సంబంధించి దాదాపు ప్రతి నెల కూడా 1.5 టన్ను నుంచి 2 టన్నుల మేర బియ్యం సరఫరా అవుతున్న నేపథ్యంలో కేవలం 500 కిలోలు మాత్రమే ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మిగతాదంతా కూడా పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అధికారులు ఆ దిశగా ఏదైతే అక్రమాలు జరుగుతున్న వాటిపై ప్రత్యేక నిఘా ఉంచి ఆ అక్రమాలకు పాల్పడేటటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘం నాయకులు కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రధానంగా ఎమ్మిగనూరులో జరిగినటువంటి ఏదైతే ఈ ఉదాంతం ఉందో విద్యార్థులు తినేటటువంటి ఆహారంలో బల్లి పడి ఆలస్యంగా వెలుగులోకి వచ్చినటువంటి ఈ ఉదాంతం కారణంగా ఇప్పుడు అన్ని కేజీబీవీల్లో అధికారులు తనిఖీలు చేసేందుకు కూడా ముమ్మర ప్రయత్నాలు చేపడుతున్నారు. ఏదైతే విద్యార్థులకు అందించేటటువంటి ఈ రైస్ స్టాక్ అవకతవకల గురించి కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితులకు ఉంది. ప్రధానంగా ఏదైతే ఈ స్టాక్ ఎప్పటికప్పుడు హాస్టల్కి ఎంత మేర స్టాక్ వచ్చింది, ఎంత మేర ఉపయోగించారు, ఇంకా మిగిలింది ఎంత ఉందని చెప్పి కూడా అధికారికంగా లెక్కల్లో చూపించాల్సి ఉండగా ఆ రకంగా లెక్కలు మాత్రం పేపర్ లెక్కల వరకు మాత్రము స్టాక్ ఉంది. తర్వాత క్షేత్రస్థాయిలో ఆ రకంగా స్టాక్ మాత్రం బయటకి దారి మళ్లిస్తున్నారని చెప్పి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంద్రజా. రైట్, థ్యాంక్ యూ మురళి.
రైట్, ఇదే అంశానికి సంబంధించి గురురాజ్ దేశాయ్ కర్నూలు జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి ఈరోజు ఈ అంశంలో మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు. సార్తో మాట్లాడతారు. సార్ నమస్తే, వెల్కమ్ టు వైకే టీవీ. సార్ అన్మ్యూట్ చేయరా కాల్. సార్ హలో. రైట్ సార్, వెల్కమ్ టు వైకే టీవీ. సార్ ప్రస్తుతం ఈ అంశం చూస్తున్నాం. నమస్తే సార్. ఈ అంశం చూస్తున్నాము, ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తుంటే విద్యార్థులకు మాత్రం పురుగులు పట్టిన బియ్యం వండిస్తున్నారు. సో ఇది ఎలా సార్, అంటే ఎక్కడ దీనికి అడ్డుకట్ట వేయాలి, అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకోవాలి? ఇక్కడ కర్నూలు జిల్లాలో దాదాపుగా ఒక 26 కేజీబీబీ స్కూల్స్ ఉన్నాయండి, హాస్టల్స్ ఉన్నాయి, గర్ల్స్ హాస్టల్స్. అందులో ముఖ్యంగా ఎస్ఓ గారు మేనేజ్మెంట్ ఉంటారు, కానీ ఎక్కువగా ఈ ఎంఈఓ గారు, సంబంధిత అధికారులు, జేసీడీఓ గారు వీళ్ళు తనిఖీలు ముమ్మరంగా చేస్తూ ఉంటే ఇలాంటి సమస్యలు రావండి. కానీ ఇక్కడ తూతూ మంత్రంగా ఇక్కడ అధికారులు పర్యవేక్షణ ఉంటుంది. అలాగే వాళ్ళకు విద్యార్థులు మంచిగా వాళ్ళకి పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో వాళ్లకు దాదాపుగా సన్న బియ్యాన్ని మన కూటమి ప్రభుత్వం అందిస్తోంది. మరి ఈ సన్న బియ్యాన్ని కూడా వీళ్ళు అందులో పురుగులు పడ్డము, బల్లులు పడ్డము, లేకపోతే నాసిరకమైన బియ్యం వాడుతున్నారు. దీని మీద మరి సంబంధిత అధికారులు చాలా మరి హార్డ్గా దాని మీద ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా వాళ్ళకు మంచి సన్న బియ్యం ఏదైతే కూటమి ప్రభుత్వం సప్లై చేస్తుందో వాటిని వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ నేను చెప్పడం కాదు, ఇక్కడ క్షేత్రస్థాయిలో జరగడం ఏమంటే ఇక్కడ తనిఖీలు అనేది శూన్యమండి. తనిఖీలు జరుగుతున్నాయి కానీ ఉత్తితి తనిఖీలుగా జరుగుతున్నాయి. విద్యార్థులు తల్లిదండ్రుల దగ్గర బైహాటంగానే చెప్తున్నారు. ఇప్పుడు ఈ విషయాలన్నీ ఎందుకు బయటకు వస్తున్నాయంటే విద్యార్థులకు సెలవులు ఉన్నాయి, పిల్లలకు సెలవులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు హాస్టల్లో ఉండడం లేదు. బయటకు వచ్చి తల్లిదండ్రులకు మరి మాలాంటి వాళ్లకు పెద్దలకు చెప్తూనే ఉన్నారు. మరి దీని మీద యాక్షన్ తీసుకోవాలి. మరి పిల్లలను భయభ్రాంతులు కొన్ని చోట్ల జిల్లాలో భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళను ఇక్కడ ఉన్న విషయాలను బయటికి పోకుండా, మరి విద్యా సంఘాలు ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళని రానివ్వకుండా, మరి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ముఖ్యంగా దీని మీద పాత్ర పోషించాలి. మరి వాళ్ళను కూడా కట్టడి చేస్తూ ఎస్ఓ గారు మరి ఉన్నతాధికారులు కూడా ఏం చేస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నామండి. అంటే ఇది కూటమి ప్రభుత్వం అబాసులు కావడానికి ముఖ్య కారణం అవుతుంది. దీని మీద జిల్లా కలెక్టర్ గారు సీరియస్గా తీసుకుని ఇలాంటి విషయాల్లో మరి నాణ్యమైన పర్యవేక్షణ చేస్తూ పిల్లలకు మంచి ఆరోగ్యకరమైన వసతులు కల్పిస్తూ వాళ్ళకు ఏదైతే విధి విధానాలు ఉంటాయో ప్రభుత్వం నియమ నిబంధనల ప్రకారంగా చేస్తున్నారో వంట వాళ్ళకు కూడా డైరెక్షన్స్ ఇస్తూ స్థానిక మండలాధికారులు కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తూ మరి రెగ్యులర్గా పర్యవేక్షణ చేస్తూ ఉంటే ఇలాంటి సమస్యలు ఉండవండి. పిల్లలు కూడా మంచి ఆహారంతో వాళ్ళు కూడా వాళ్ళ విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తారు. మరి ఎంతో మంది పేదలు, బడుగు బలహీన వర్గాలు ఎంతో నమ్మకంతో, కూటమి ప్రభుత్వం నమ్మకంతో, మళ్ళా అధికారులు మంచిగా చేస్తారనే నమ్మకంతో వాళ్ళ పిల్లలను హాస్టల్లో వదిలేసి మరి వాళ్ళ దైనందిన జీవితాలు వాళ్ళు జీవనోపాధి గడుపుతూ ఎక్కడో వలసలకు వెళ్తూ ఉంటారండి తల్లిదండ్రులు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎవరి పిల్లలైనా కూడా మన పిల్లలనే ఉద్దేశంతో అక్కడ ఉన్న స్టాఫ్ కానివ్వండి, ఎస్ఓ గారు కానివ్వండి, మరి చాలా నాణ్యమైన హైజెనిక్ వసతులు కల్పిస్తూ పిల్లలను భద్రంగా చూసుకోవాల్సిన పరిస్థితులు ఇప్పుడు ప్రస్తుతం కర్నూలు జిల్లాలో కనపడడం లేదండి. తూతు మంత్రంగా చేస్తున్నారు. దీని మీద కలెక్టర్ గారికి కూడా మేము వినతి పత్రం ఇస్తున్నాము. అలాగే సోషల్ మీడియాలో కూడా ఈ విషయాన్ని వైరల్ చేస్తున్నాము, ఛానల్స్లో కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాము. ఈ విషయాన్ని అతి తొందరలోనే జిల్లా కలెక్టర్ తగు నిర్ణయాలు తీసుకుని, జిల్లా అధికారులు కూడా తగు కఠిన నిర్ణయాలు తీసుకుని వీళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే పిల్లలకు ప్రభుత్వం ఇచ్చేటువంటి సదుపాయాలన్నీ పక్కదారి పడుతున్నాయని చెప్పేసి ఇక్కడ ప్రజలు అనుకుంటున్నారండి కర్నూలు జిల్లాలో.
ఎస్ అండి, రైట్. కూటమి ప్రభుత్వం వారి పరిపాలనలో కరెక్ట్గా బియ్యం ఈ రకంగా ఉండాలి అని చెప్పేసి, పౌష్టికాహారం అందాలి అని చెప్పేసి సరఫరా చేస్తుంది. అంటే క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరు కుక్క దగ్గర నుంచి కూడా వాళ్ళు కరెక్ట్గా ఉన్నప్పుడే ఇది పిల్లల వరకు ప్రజల వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. అలాంటప్పుడు అంటే రిజిస్టర్లో ఒక లెక్క ఉంటుంది, స్టాక్ చూస్తే ఒకలా ఉంటుంది. ఇలాంటప్పుడు ఈ పర్టికులర్గా ఈ క్షేత్రస్థాయిలో ఈ తప్పులు చేస్తున్న వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటే ఇవి ఫర్దర్గా రిపీట్ కాకుండా ఉండొచ్చు అని భావిస్తున్నారు? ఇప్పుడు వాళ్ళ అధికారుల మీద ఉంటుందండి. యాజ్ పర్ నామ్స్ ప్రకారంగా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి, ఆధారాలతో నిరూపించాలి. మా దగ్గర విద్యార్థులు పిల్లలు వాయిస్ కూడా మా దగ్గర ఉంది. పిల్లల తల్లిదండ్రులు కూడా మాతో వాపోతున్నారు, అయ్యా మాకు ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యల నుంచి పరిష్కరించండి అని చెప్పుకునే పరిస్థితి ఉంది. మరి మండలాధికారులు ఈ ఆలసత్వాన్ని వదిలేసి వీళ్ళ మీద ఇమీడియట్ గా చర్యలు తీసుకుంటే 3 మెన్ కమిటీ వేసి వీళ్ళ మీద ఎక్కడైతే మరి అవకతవకలు జరుగుతున్నాయో, బియ్యం సన్న బియ్యం పక్కదారి పడుతుంది. కనీసం ఇప్పుడు చూడండి, వాళ్లకు కాస్మోటిక్స్ మరి స్నానానికి సబ్బు అవన్నీ ప్రభుత్వం సప్లై చేస్తుంది. ఆ సప్లై చేసినవి కూడా తల్లిదండ్రులు ఎందుకు కొనేవాళ్ళండి? వాళ్ళు అదే వాపోతున్నారు, అయ్యా మేమే కొనిస్తున్నాం పిల్లలకి, వారానికి ఒకసారి వెళ్ళి వాళ్ళకి కావలసినవన్నీ మేము కొనిస్తున్నాము అంటే, మరి నీళ్ళ బాటిల్తో సహా ఇస్తున్నారు అంటే ఎంత దారుణమైన పరిస్థితి కేజీబీవీ హాస్టల్లో ఉన్నాయని చెప్పేసి మనం తెలుసుకోవచ్చండి. ఇది జిల్లా కలెక్టర్ గారు పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకుని దీని మీద చర్య తీసుకోకపోతే మరి పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో మనకు తెలియదండి. ఎస్ సార్, అంటే పేరెంట్స్ కమిటీ ప్రశ్నించినప్పుడు కూడా వాళ్ళని ఎలా చేయకపోవటం, ఫోర్జరీ సంతకాలు అంటే పేరెంట్స్ సంబంధించిన సంతకాలు కూడా ఫోర్జరీ చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీని గురించి ఏమంటారు? అవునండి, ఇప్పుడు కమిటీ ఎస్ఎంసి కమిటీ ఆధ్వర్యంలో ఇవన్నీ జరగాలి. మరి కమిటీ ఉన్నది ఎందుకండి? ఇప్పుడు ఎస్ఎంసి కమిటీ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అనేది ఉంటుంది, వాళ్ళని కూడా భాగస్వామ్యులు చేయాలి. అక్కడ వంట నిర్వహణ సరిగా ఉంటుందా లేదా, పదార్థాలు హైజెనిక్ గా ఉన్నాయా లేదా, ఇప్పుడు స్థానికంగా కూరగాయలు కానివ్వండి, మిగతా కిరాణా కానివ్వండి, మరి వాళ్ళకు కావాల్సిన ఆహార పదార్థాలు కొనుగోలు చేయడానికి వాళ్లకు అమౌంట్ ఇస్తుంది ప్రభుత్వం, నిధులు కేటాయిస్తుంది. ఆ నిధులను సక్రమంగా వినియోగించకుండా ఎక్కువ అంటే ఇప్పుడున్న మన సమాజంలో ఇప్పుడున్న బజార్లో ఏం రేట్లు ఉన్నాయో ఆ రేట్లు కాకుండా ఎక్కువ రేట్లు వేసి వాళ్లకు చాలా తక్కువ, అంటే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మన నందవరం మండల కేంద్రమైన నందవరంలో ఉన్న కేజీబీవీ హాస్టల్లో దాదాపుగా 200 మంది పిల్లలు ఉన్నారండి. ఆ 200 మంది పిల్లలకి మరి వారానికి ఆదివారం నాడు చికెన్ పెట్టాలి. మరి 6 కేజీలు చికెన్ పెడుతున్నారు, నాసి రకంగా నీళ్ళ మజ్జిగ ఇస్తున్నారు, మరి పురుగులు పడుతూ ఉన్న అన్నం ఉంటుంది. మరి పిల్లలు ఎలా తినాలి? ఇప్పుడు ఎవరో క్వశ్చన్ చేయకపోతే అంటే మేము కూటమిలో ఉన్నాం, మరి కూటమి ప్రభుత్వం అయితే తప్పు చేయడం లేదు, పిల్లలకి ఏం కావాలో వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం సమకూరుస్తూనే ఉంది. కానీ ఇక్కడ ఉన్న అధికారుల వల్ల, ఎస్ఓల వల్ల ఆ మంచి చేసే కార్యక్రమాన్ని, కూటమి ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాన్ని అబాసుల పాలు చేస్తున్నారు అధికారులు. మరి ఉన్నతాధికారులు దీని మీద చర్య తీసుకోకపోతే ఎలా అండి? చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఎవరైనా వెళ్తే వాళ్ళను అడ్డుకట్ట వేయడము, వాళ్ళను ప్రజా సంఘాలు వెళ్లకుండా చేయడము, లేకపోతే ఈ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీని కూడా రాకుండా వాళ్ళను కూడా కట్టడి చేయడము, మాలాంటి వాళ్ళు ఎవరైనా ప్రజాప్రతినిధులు కానివ్వండి, నాయకులు కానివ్వండి వస్తే వాళ్ళను కూడా రాకుండా చేయడము, మరి లేకపోతే అక్కడ ఉన్న సామాగ్రిని లాక్ వేసుకుంటూ వెళ్ళడము, అంటే అక్కడ వంట సామాగ్రి అంటే మనం వంట హాల్లో వెళ్ళడానికి కూడా మాకు అనుమతులు ఇవ్వకుండా ఇలాంటి చర్యలు చేస్తూ చాలా ఇబ్బందులు పరిస్థితి చేస్తున్నారు. అంటే ఒక ట్రాన్స్పరెన్సీగా అక్కడ విధులు నిర్వర్తించడం లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో అక్కడున్న ఎస్ఓ గారిని, మరి మిగతా సిబ్బందిని, వంట సిబ్బందిని కూడా మార్చాల్సిన పరిస్థితి, చాలా అత్యవసరమైన పరిస్థితి ఉంది. ఈ విషయంలో కలెక్టర్ గారు చాలా సీరియస్ గా నిర్ణయాలు తీసుకోకపోతే, మరి ఆదేశాలు ఇవ్వకపోతే మరి రాబో కాలంలో పిల్లలు కూడా హాస్టల్ కు తగ్గే అవకాశాలు ఉందండి. వాళ్ళు కూడా ఆడవాళ్ళు కూడా వాళ్ళు పాపం చాలా చిన్న వయసులో ఉన్న వాళ్ళకు కూడా భవిష్యత్తు ఉంటుంది. వాళ్ళు కూడా మరి యవ్వనస్తులు కాబట్టి వాళ్ళు యవ్వనంలో మంచి ఆరోగ్యం, మంచి వాళ్ళకి పోషక పదార్థాలు ఇస్తే కానీ వాళ్ళు ఎంతో నమ్మకంతో పిల్లల తల్లిదండ్రులు అక్కడ హాస్టల్లో వదులుతున్నారు. మరి ఎంతో కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో వాళ్ళు అక్కడ హాస్టల్లో వదులుతున్నారు.
మరి ఇలాంటి పరిస్థితిలో వీళ్ళు చూసి చూడకుండా మరి పిల్లల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ అక్కడ విషయాలు బయటికి పోకుండా చేస్తున్నారు. ఇలాంటివి చాలా దారుణం అండి. దీని మీద కలెక్టర్ గారు తొందర నిర్ణయాలు తీసుకొని ఆదేశాలు ఇచ్చి ఇలాంటి వాళ్ళని సస్పెండ్ చేయకపోతే ఇది ఇలాగే పునరావృతం అవుతాయి, పిల్లల భవిష్యత్తులు కూడా అంధకార పరిస్థితి వస్తుందని చెప్పేసి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నామండి. ఎస్ సార్, మీరు అన్నట్టు ఎస్ఓల మీద చర్యలు తీసుకోపోవడానికి మెయిన్ అధికారులకు అందుతున్న మామూళ్ళు ఏమైనా కారణం అని భావించవచ్చా? చెప్పలేం కదండి. ఇప్పుడు మనకు తెలియదు వాళ్ళు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు, ఎందుకు విజిట్ చేయడం లేదు. మరి ఎంఈఓ గారు కనీసం వారంలో ఒక 2 సార్లు విజిట్ చేయాలి కేజీబీవీ హాస్టల్. మరి మండల కేంద్రమైన నందవరం మండలంలోనే మరి ఇక్కడే ఈ పరిస్థితి ఇలా ఉంటే జిల్లాలో మరి రిమోట్ ఏరియాల్లో ఏం పరిస్థితి ఉంటుందండి? ఇప్పుడు రిమోట్ ఏరియాలు ఉంటాయి, అక్కడ కేజీబీవీ హాస్టల్ ఉంటాయి, అక్కడ పరిస్థితులు ఏముంటాయి? ఎవరైతే ఎస్ఓ గారు హానెస్ట్ గా ఉంటారో అక్కడ పిల్లలు బాగుంటారు. ఎస్ఓ గారు ప్రకృతి పడి మరి అక్కడ ఉన్న సన్న బియ్యానికి మరి లేకపోతే అక్కడ వచ్చే నిధులకు ఆశపడి మరి అక్కడ ఉన్న అధికారులు పై అధికారులకు మరి వాళ్ళకు కూడా ముట్ట చెప్పడం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పేసి నేను అనుకోవడం కాదండి, ప్రజలు కూడా అనుకుంటున్నారు. మరి దీనికి సమాధానం చెప్పాలి, పై అధికారులు ఉన్నతాధికారులు సమాధానం చెప్పాలి. ఎందుకు పర్యవేక్షణ లోపం ఉంది? ఇక్కడ ఎంఈఓ గారు ఎందుకు వారానికి 2 సార్లు కూడా ఎందుకు చూడడం లేదు? కనీసం వారానికి ఒక్కసారైనా చూడాలి. మరి ఆయన వెళ్ళినప్పుడు మరి పాత్రికేయుల్ని పిలుచుకెళ్ళాలి, మరి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీని కూడా తీసుకెళ్ళాలి. మరి ఎందుకు తీసుకెళ్ళడం లేదు? ఆయన ఒంటరిగా వెళ్తాడు, ఇక్కడ ఎంఈఓ గారు ఒంటరిగా వెళ్తారు, స్కూల్ హాస్టల్ని పర్యవేక్షణ చేస్తారు, మరి అక్కడ వాళ్ళకు క్లీన్ చిట్ ఇస్తారు, సర్టిఫికేట్ ఇస్తారు, వస్తున్నారు. మరి ఎంతవరకు నిజం? ఆయన కరెక్ట్ గా క్లీన్ చిట్ సర్టిఫికేట్ ఇస్తే మరి బల్లులు ఎందుకు పడుతున్నాయండి? విద్యార్థులు ఎందుకు తల్లిదండ్రులతో చెప్తున్నారు? మరి మన వరకు ఎందుకు వస్తుంది? మరి ప్రజల్లో ఎందుకు అభద్రతా భావం ఉంది హాస్టళ్ల మీద, కేజీబీవీ హాస్టళ్ల మీద? ఇవన్నీ మరి ఇంతవరకు ఇంత రచ్చ కావడానికి కారణం కూడా అధికారులు నిర్లక్ష్యం అని చెప్పేసి అంటున్నాము. వాళ్ళు ముడుపులు తీసుకుంటున్నారా లేదా అది మనకు తెలియదు. మరి వాళ్ళు కరెక్ట్ గా పనిచేస్తున్నారు అంటే ముడుపులు తీసుకోకుండా ఉన్నారు. మరి వాళ్ళు పని చేయడం లేదు, మరి వాళ్ళ అధికారాన్ని అక్కడ చూపించడం లేదు, వాళ్ళు ట్రాన్స్పరెన్సీగా అక్కడ వాళ్ళ విజిట్ ని కొనసాగించడం లేదంటే దానికి కారణం ఏంటి? మండలాధికారులు చూడాలి, అక్కడ ఏం జరుగుతుందనేది చూడాలి, వీడియోలు తీయాలి, మరి పబ్లిక్ ను కూడా ఇన్వాల్వ్ చేయాలి. అప్పుడే అక్కడ కరెక్ట్ సామర్థ్యం ఏముంది, అక్కడ పిల్లలకు మంచిగా వసతులు కల్పిస్తున్నారా లేదా అనేది పబ్లిక్ తెలుస్తుంది, తల్లిదండ్రులకు తెలుస్తుంది, ప్రభుత్వానికి తెలుస్తుంది. లోపుట్టు పెరుమాళ్ళకి ఎరుక అనేటట్టుగా ఎస్ఓ గారు పిల్లలను విద్యార్థులని కంట్రోల్ చేస్తూ అక్కడ అజామాయిషి చేస్తూ ఉంటే అక్కడ విషయాలు బయటికి ఎలా వస్తాయండి? పిల్లలు చాలా వాళ్ళు అనారోగ్యంతో కూడుకున్నారు. మొన్న బలి పడింది 17వ తారీఖు నందవరం మండల కేంద్రమైన నందవరం మండలంలో కేజీబీవీ హాస్టల్లో బల్లి పడింది. అది 3 రోజుల తర్వాత హాస్టల్ వదిలిన తర్వాత పిల్లలు బయటకు వచ్చిన తర్వాత అప్పుడు తెలిసింది. అంటే ఎంత వాళ్లకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఎస్ఓ గారు. మరి ఇది చాలా దారుణం అండి. మరి ఏసీఓ గారు కూడా వచ్చి విజిట్ చేశారు. మరి పిల్లలు అక్కడ అందుబాటులో లేనందున మళ్ళీ వాళ్ళు పిల్లలు వచ్చిన తర్వాత 3-man కమిటీని వేస్తామని చెప్పారు. దీని మీద మేము వదిలే ప్రసక్తి లేదు. మా దగ్గర కూడా దీనికి తగిన ఆధారాలు కూడా పిల్లలతో తీసుకున్నాము, ఆధారాలు కూడా ఉన్నాయి. ఈ ఆధారాలతో మరి ఒకవేళ ఉన్న జిల్లా అధికారులు కూడా దీని మీద కంట్రోల్ చేసి దీని మీద యాక్షన్ తీసుకోకపోతే, ఈ విషయం మీద యాక్షన్ తీసుకోకపోతే మేము ఈ విషయం మీద లోకాయుక్తలో కూడా అధికారుల మీద కేసులు వేసే పరిస్థితి వస్తుందని చెప్పేసి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నామండి. ఎగ్జాక్ట్లీ సార్, ఇటువంటి చర్యల వల్ల ఏదైతే కూటమి ప్రభుత్వానికి పర్టికులర్గా కొందరు ఇలాంటి 2-3 వల్ల చెడ్డ పేరు రావటమే కాకుండా విపక్షాలకు కూడా వాళ్ళు అనడానికి ఒక ఛాన్స్ ఇచ్చినట్లుగా కూడా అవుతుందని భావించవచ్చా? అవునండి. రైట్ సార్, ఓకే. అయితే ఈ అంశానికి సంబంధించి మాతో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ద డిబేట్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, నమస్కారం. ఇది ఇవాళ మనం ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, కీప్ వాచింగ్ YK న్యూస్, తెలుగు వారి గుండె చప్పుడు.